కొన్ని ఏళ్ళైనా కొన్ని యుగాలైనా ఇంట్లో కానీ బయట ప్రపంచంలో కానీ మారని కొన్ని వస్తువుల గురించి రివ్యూ చేద్దామా? నెయిల్ కటర్ అంటే యుగాలు మారిపోయాయి, తరాలు మారిపోయాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. మనం భూమి లోపలికి వెళ్ళిపోతున్నాం, నీళ్ళలోకి వెళ్ళిపోయాం, మార్స్కి వెళ్ళిపోయాం, అసలు రాకెట్లో రివర్స్లో తిప్పేస్తున్నాం, అన్నీ చేసేస్తున్నాం. కానీ దీని మటుకు మార్చలేకపోయాం. దీనికి అందరూ సమానమే అనమాట. అంటే ఆడు కోటీశ్వరుడు అవని, కారులో తిరగని, సైకిల్ మీద తిరగని, రిక్షాలో తిరగని, నడుచుకుంటూ ఏదైనా తిరగని, ఎవడింట్లో అయినా సరే ఇదే ఉంటుంది. ఇది మటుకు మారలేదు, నెయిల్ కటర్. ఇంకో మారిన వస్తువు ఏదైనా ఉంది అంటే అది టూత్ పిక్స్ అనమాట. దీనికి అందరూ సమానమే. అరే నువ్వు అంబానీ అవ్వు, అడుక్కు తినేవాడు అవ్వు, తిన్న తర్వాత పళ్ళల్లో ఏదైనా ఇరుక్కుందంటే దానికి ఖచ్చితంగా ఈ టూత్ పిక్కే కావాలి. అన్నీ మారే, ఇది మటుకు మారలేదు. కొన్ని ఏళ్లగా యుగాలుగా ఇదే ఉందన్నమాట. పళ్ళల్లో ఇరుక్కుని తీసుకోవాలంటే టూత్ పిక్కే వాడాలి, వేరే ఆప్షన్ లేదు. ఇంకా రాజమౌళి గారు ప్రతి సినిమాలో ఓ కత్తి డిజైన్ మారుతుందేమో కానీ ఈ పినీస్ మటుకు మారదు. దీనికి నేను అసలు 0.2 వర్షన్, 3 వర్షన్, 4 ఏ వర్షన్ చూడలేదు అసలు. ఏఐ జనరేషన్ కూడా వచ్చేసింది, రోబోట్లు కూడా వచ్చేసాయి. కుదిరితే రోబోట్లు బట్టలు కట్టి దానికి కూడా ఈ పినీసే పెడతారేమో కానీ దీనికి మటుకు నేను అసలు అప్గ్రేడేషన్ చూడలేదు. ఇది కొన్ని యుగాలుగా అది డిజైన్ ఇలాగే ఉంది. దీన్ని ఎవడు పట్టించుకోవట్లేదా? అంటే ఏంటి, ఈ పిన్నీస్ని ఎవరికి ఇంట్రెస్ట్ లేదా దీన్ని నెక్స్ట్ వర్షన్ తీసుకెళ్దామని చెప్పి? ఏమో మరి తెలీదు. ఇది కూడా అంతే, ఎన్ని యుగాలు మారినా దీని సింబల్ మటుకు, దీని డిజైన్ మటుకు మారలేదు. అసలు కొన్ని యుగాలు మారినా, కొన్ని తరాలు మారినా మారని డిజైన్లో ఇదొకటి, క్లిప్పులు అనమాట. అంటే నీవు ₹1,00,00,000 పెట్టి బట్టలు కొనుక్కో, ₹1,00,000 పెట్టి బట్టలు కొనుక్కో, ₹100 పెట్టి బట్టలు కొనుక్కో, ఎగిరిపోకుండా ఉండడానికి ఇదే వాడతారు. బట్టల్లో డిజైన్లు మారిపోయాయి, జనాల ఆలోచనలు మారిపోయాయి, అందరం ముందుకెళ్ళిపోతున్నాం. పెంకుటిళ్ళు కాస్త డాబాలు అయ్యాయి, డాబాలు కాస్త అపార్ట్మెంట్లు అయ్యాయి, అపార్ట్మెంట్లు కాస్త గేటెడ్ కమ్యూనిటీస్ అయిపోయాయి, దాని తర్వాత హైరేజ్ అపార్ట్మెంట్లు కూడా వెళ్ళాయి. ఎక్కడైనా ఉండని, ఎవడైనా అవ్వని, బట్టలు ఆరడానికి, బట్టలు ఎగిరిపోకుండా ఉండడానికి ఈ క్లిప్లే వాడతారు. ఇది ఎందుకు కొత్త డిజైన్ ఇప్పటివరకు కనుక్కోలేదు మరి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కనిపెట్టినాడో కూడా తెలియదు, కనిపెట్టిన తర్వాత దీనికి ఎందుకు నెక్స్ట్ వర్షన్ కనిపెట్టలేదో అర్థం కాదు.